అంజలి గారు, ఈ క్వశ్చన్ ఇద్దరికి. మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో రిలీజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం. 12 ఏళ్ళకి ముందంటే ఓకే. ఈ 12 ఏళ్ళలో చాలా మారిపోయింది. మీ ఇమేజ్ మారింది, మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్పుకుంటే తెలుసు మెచ్యూరిటీ వచ్చిందా లేదని? మీరు ఎలా కన్ఫర్మ్ గా చెప్తారు? ఆయన ఫిక్స్ అయ్యారు కావాలి నేను కెరీర్ చూసుకోండి, మీకు వచ్చింది అనుకుంటున్నాను. మరి అఫ్ కోర్స్ తప్పైతే ఆ అమ్మాయి క్షమించండి. మాటలు పట్టించుకోకండి. సరే అయితే ఇప్పుడు ఈ కథ చెప్పుంటే ఈ సినారియోలో, ఈ ప్రజెంట్ సినారియోలో మీరిద్దరు ఒప్పుకునేవాళ్ళ? అంటే డిపెండ్స్ ఆన్ ఎవరు చెప్తున్నారో కదా అనేది. ఇప్పుడు సుందర్ సార్ బలము ఆయన ఫోటే వచ్చి ఆ కామెడీ అండ్ నో ఇంత ఒక 10-15 మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అరణ్మనే 4లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది, హారర్ కామెడీ. సో చూస్తున్నాం కదా. సో ఒక డైరెక్టర్ కానీ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్ని బట్టి నేను ఓకే చెప్తాను, ఎందుకంటే ఆయన హీ నో వాట్ హీస్ డూయింగ్. నీకు కూడా ఇదే క్వశ్చన్. సేమ్ ఆన్సర్. లైక్వైస్. The thing is, the beauty is that both our career paths also has taken the same career path. So అంటే ఏం ఆన్సర్ ఇస్తుందో ఆ సేమ్ నాకు కూడా అప్లికేషన్ సేమే. నేను ఆ క్వశ్చన్ అడితే దానికి ఒక అప్లికేషన్ లాగా సేమ్. అంజయ్ గారు, ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు గేమ్ చేంజర్ చేశారు, అటు మదగద చేశారు, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం. అంతేనా క్వశ్చన్? ఓకే, వచ్చుంటే బాగుండేది కదా. మీ ఫీల్ మిక్స్డ్ ఫీలింగ్ కదా. ఇప్పుడు అంటే ఒక యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా. ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అని దాని మీద మనకి ఇచ్చిన వర్క్ అక్కడితో అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తపన. దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము, ఆడియన్స్కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి, ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో కొన్ని మూవీస్ మనం పర్సనల్గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను గేమ్ చేంజర్లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటి వరకు. మంచి సినిమా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది, సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిటి గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ వీ గెట్ హర్ట్, ఇట్ హర్ట్స్ సో బ్యాడ్లీ. సో దట్స్ ఆల్ ఇట్ ఇస్. యా. అంజలి గారు సురేష్ గారు నమస్కారం. ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకే కదా క్వశ్చన్. సంక్రాంతికి ఇద్దరు చాలా హ్యాపీ, ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది ఎవరి యాక్టర్స్కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగా బాగపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ మదగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆర్ ఫుల్. వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు, ఇక్కడ తమిళ్లో కొట్టారు కానీ అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హెస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి, ప్రతి ఒక పొంగల్కి, ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్. అది సమ్ టైమ్స్ ఇట్టట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హెవ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హెస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా. అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఫార్ దట్స్ కమ్ అవుట్ డ్యూరింగ్ పొంగల్ ఆర్ సంక్రాంతి ఈస్ డన్ వెల్ ఫర్ మీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అయినా ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది.
తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఇది చాలా time అయిపోయింది. అంతంత feeling చేయలేదు. ఇంకా రిలీజ్ అవుద్దో తెలియదు అంటే ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది అవ్వాలి. ఇది చాలా టైం అవుతుందేమో. అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా నో ఎప్పుడైనా? యాక్చువల్లీ వెన్ ఐ గాట్ ద కాల్ ఫస్ట్ సేయింగ్ దట్ సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే ఎప్పుడు చూసే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఇయర్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది and then Anjali came and we met and we started doing promotions, we're like, oh my god, this movie is actually coming out. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because స్వీట్ సర్ప్రైజ్. yeah, it's a sweet surprise. Yeah, ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్, దానివల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ స్టేట్మెంటా? స్టేట్మెంట్ వచ్చినాయి. సో అది అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మన అడుగుతా, దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయటకు వచ్చాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మనం ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చెప్పిస్తారు, అది సినిమాలు చూసేటప్పుడే తెలుస్తుంది. ఈ సీన్ లేదా, ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు, అడగండి. సరే, మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే, తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి, అంటే మీరే హీరో సినిమాకి, అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. అంటే మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్కి వస్తానని ఊహించినప్పుడు అవి చూసినప్పుడు అబ్బా ఇంకా బాగా చేస్తే మనం ఎలా చేస్తే బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమన్నా తీసుకోండి. అడుగుతా. I don't think both of us have any regrets if the way our paths have gone into cinema. I think అంటే వాట్ ఇఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది ఎప్పుడు ఎలా అయిపోతుంది ఎవరు తెలియదు. లేదు యాక్చువల్గా వాట్ ఇఫ్ ప్రాబ్లమా? నోడా, ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫర్ యూడా. సో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్కి ఆ ప్లేస్కి ఆ ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన ఆ బడ్జెట్లు అవి పెడుతున్నారు యూజువల్గా. అంటే ఎందుకంటే ఇట్స్ మూవీస్ బిజినెస్ కదా, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి, ప్రాఫిట్లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులనే రావాలి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులనే రావాలి అంటే ఆ హీరోయిన్కి మ్యాక్సిమం కెపాసిటీ ఉంటే కానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసినా సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు, మీరు ఒక పర్టికులర్ కాస్ట్ అనుకుంటారు. సో ఆ హార్డ్ వర్క్ టేక్స్ అస్ టు దేర్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో సంక్రాంతికి వచ్చింది, 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతని జోనరు. అయితే ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా, ఎంటర్టైన్మెంటేనా? ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టికులర్గా మీరు అన్న ఆ ప్యాటర్న్లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్లో తీసిన మూవీ ఆ ఫార్మాట్లో ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్ కంటున్నా, ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్కి నేను పర్సనల్గా విట్నెస్ చేసింది, వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూశాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. నేను పర్సనల్గా చూసింది నేను ఈ మూవీలోనే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అడిగిన మీరు క్వశ్చన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ సాంగ్ అండ్ కామెడీ. అంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ సాంగ్ చాలా పెద్ద హెల్ప్ చేసింది. సో ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పుడు కూడా. అండ్ ఆ పల్స్ సేమే, మనం వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు అనేది. వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు ఇద్దరికి ఒకటే క్వశ్చన్.
సో మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచ్యువేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా, ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయిందని ఒక సీన్ వచ్చి డిస్టర్బ్ చేసుకొని కలిసి నో 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 నాట్ లైక్ దట్, అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. సో మీరు కలిసి all the promotions after that, so why are you stuck on him not feeling well? He's become better now, right? ఇప్పుడు So there's okay. no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He was Success meet fine. లో ఆయన మళ్ళీ So mention మళ్ళీ చేశారు. ఆ టాపిక్ తీసుకునేది వచ్చి there's no point because he's not still sick. So Okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విశాల్ చెప్పింది అదే, లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా లెట్స్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు Hi, Rani. యా హాయ్ అండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము. సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకేమైనా స్పెషల్ మూమెంట్స్? అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో ఆ టైంలో నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ హవ్ గ్రోన్ ఓవర్ ద లాస్ట్ 10 years యాజ్ అన్ యాక్ట్రెస్. బట్ ఈ సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్. ఒక కొత్త అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్నే వెళ్ళింది. అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్కి ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే. ఐ మేబీ ఇఫ్ ఐ కుడ్ డన్ బెటర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్గా చేసుకుంటాను. బట్ ఆ టైంలో అయితే ఇట్ వాజ్ స్వీట్. ఇట్స్ వెరీ ఇన్నసెంట్ కైండ్ ఆఫ్ సైడ్ టు మీ విచ్ ఐ నెవర్ న్యూ. అంజలి గారు, మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో? ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాజ్ ఆల్ ఫన్. అంటే లొకేషన్, సెట్స్, షూట్, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అండ్ సుందర్ సార్ సెట్స్ ఎప్పుడు అలాగనే ఉంటాయి. ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్గా ఉంటుంది. చాలా ఇష్టంగా యాక్టర్స్ సెట్కి వెళ్తారు. అంటే హ్యాపీగా ఉంటుంది సెట్. పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అంతే. సెట్స్ లో ఆన్ అండ్ ఆఫ్ ఒకేలా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఆ పోస్టర్ చూసి తెలిసిపోతుంది ఇన్ని జనాలు వచ్చి ఒకే టైంలో వచ్చి సెట్లో ఉంటారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ఆల్ ద టైమ్ ఎవ్రీ డే వాజ్ లైక్ గుడ్ ఫన్ అంతే. ఇట్ వాస్ దట్స్ వాట్ యూ కెన్ సే. నాట్ ఒక్క మూమెంట్ అని చెప్పలేదు, బట్ జనరల్గా వచ్చి ద హోల్ షూటింగ్ వాజ్ ఫన్. ఆల్ ది బెస్ట్ అండి. అంజలి గారు, యాక్చువల్గా అంటే హీరోయిన్స్కి ఉండేదే తక్కువ, అంటే కెరియర్ పరంగా చూసుకుంటే హిట్లు వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు. అలాంటి టైంలో మీరిద్దరు అంటే హీరోయిన్స్గా కాకుండా ఇండివిజువల్ హీరోయిన్ ఫిలిమ్స్ వెళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరియర్కి బాగా హెల్ప్ అయి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా, లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు, అంటే వాళ్ళ రిసీవింగ్ని? అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ పీరియడ్కి ఆ పీరియడే. ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము, ఆ మూవీ ఎలా ఆడుతుంది ఇప్పుడు నా కరెంట్ నాలెడ్జ్కి, నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్కి ఈ స్క్రిప్ట్ బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ బాగోదు, ఇది చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది బాగోదు అనేది ఆ పీరియడ్కి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ 4 మూవీలు వస్తున్నాయి, అందులో ఏది బాగుంది బాగాలేదని దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారని బేసిస్లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం. సో అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్లో చూస్ చేసుకుంటాను అనేది మనకు తెలియదు. బికాజ్ నెక్స్ట్ మంత్ వేరే ట్రెండ్ రావచ్చు, వేరే మూవీస్ ఆడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్టైనర్ చూస్తున్నాం, నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్, వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి చూపిస్తున్నాం. సో ఇప్పుడు 12 years బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చి ఉంటే నాకు హెల్ప్ అవుతున్నా అనే దాని మీద ఆ క్వశ్చన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేరు అనేది నేను అనుకోవడం. Likewise. అంజలి ఆర్ వరలక్ష్మి గారు, ఎనీవన్ కెన్ ఆన్సర్. ఇది డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ. కొన్ని మూవీస్ తమిళ్లో బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు. దీనికన్నా దాని గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా? నో, ఐ థింక్ ఆబ్వియస్లీ ద టీమ్ కూర్చున్నారు. బికాజ్ ఈ సినిమా అయితే మాకు తెలిసిన వరకు తమిళ్లో వచ్చి అన్ని వన్ లైనరే, కౌంటర్ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. అంటే అక్కడ నేటివిటీకి తగ్గట్టు వర్కౌట్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే టీం వచ్చి వాళ్ళు అది చూసి ఇక్కడికి ఏం మ్యాచ్ అవుతుందో అదే చేస్తున్నారు. బట్
దీంట్లో ఏమంటే కౌంటర్ అనేది ఒక మాట లైక్ మేబీ విల్ యూ సే ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ సంతానం గారు కామెడీతో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీరు చూస్తే మనోబాల గారు వస్తారు, మణివన్ గారు వస్తారు, అందరూ వస్తారు. దాంట్లో యాక్టింగ్లోనే మీకు తెలిసిపోతుంది నవ్వేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు డైలాగ్ మీకు అర్థమవుతుందా లేదనేది కాదు. యూ విల్ సీ ఇట్ ఓన్లీ అండ్ యూ విల్ లాఫ్ బికాస్ ద హోల్ రైటింగ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇస్ లైక్ దట్. సో ఐ థింక్ ఆన్ బిహాఫ్ సుందర్ సార్ జస్ట్ సే దట్ ఇట్స్ కంప్లీట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఒక 20 minutes ఎపిసోడ్ ఉంది ఒక క్లైమాక్స్ ముందు. ఎవరైనా సరే సార్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు, సీరియస్గా ఉండొచ్చు, బట్ ఆ ఎపిసోడ్ మీరు చూస్తే తప్పకుండా ఏ మనిషి అయినా నవ్వి 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 అట్లే స్టమక్ అంతా నొప్పి వస్తుంది. అండ్ యునో ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మనోబాల గారు బికాస్ హీఈస్ నాట్ విత్ అస్ నౌ. బట్ నిజంగా దిస్ టు బీ హిస్ లాస్ట్ ఫిల్మ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ లైక్ దిస్ ఇస్ జస్ట్ ఇట్స్ అమేజింగ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి గారు, Yes. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Yes, I know. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రీసెంట్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, సూర్యవంశంలో సీన్ అది. సో అంటే మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చారా? యాక్చువల్గా సీన్ చూపించాను ఫస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ హీ డెంట్ నో హౌ బిగ్ ద బికాస్ ఆయన వచ్చి సౌత్ సినిమాలు సినిమాలే ఎక్కువ చూసలేదు, సౌత్ సినిమా అయితే చూసలేదు. బట్ ఐ యాక్చువల్లీ షోడ్ దిస్ మూవీ టు హిమ్ ఫ్యూ months బ్యాక్. సో అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను. సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్ అండ్ వీ మేడ్ హిమ్ ప్లే చింద్రాస్ క్యారెక్టర్. సో యా, థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు, ఇద్దరికి క్వశ్చన్. అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద, అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పార్ట్స్ సో లాంగ్ అగో. అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్గా జనరల్గా అది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అలాంటివి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేస్తారా మీరు? ఇక్కడ సార్ ప్రెస్ మీట్. మేడం మేడం ఇక్కడ ఎస్ సార్. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు. ఎస్ సార్. ఇది ఎంజీఆర్ అని మదగజ రాజా కూడా ఎంజీఆర్ అన్నారు. అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ, రీమేకా? ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి, నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ హిస్ లిటిల్ బేబీ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్. డాన్స్లో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరో ఇప్పుడు వరకు ఉంది సార్ సినిమాలో. స్టార్ కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు. అందరు చాలా ఆర్యా చాలా మంది ఉన్నారు. ఇది మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? కామెడీ 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 కామెడీ. అంజలి గారు దిస్ ఇస్ ఉమా. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా, ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3-4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్స్ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇవ్వలేదు, ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్, ఇవ్వలేదు. వరలక్ష్మి గారు అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా? ప్లీజ్ ప్లీజ్ రికార్డ్ ఇట్. తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీ కాదు. గ్యారంటీగా ఏమి చెప్పలేదు. గ్యారంటీగా అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది. మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. మీరు అడిగిన గ్యారంటీ అన్నా. వావ్. వరలక్ష్మి గారు, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మా? పోడాపోటీ తర్వాత ఈ ఫిల్మ్ చేశారు. సో ఈ ఫిల్మ్ తర్వాత విశాల్ గారితో ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా విశాల్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు, సందకోడి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్ము.
తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోయిన్గా అవకాశం వస్తే చేస్తారా? విశాల్ గారి గురించి అంటే కథ రావాలి ఫస్ట్. హీరోయిన్గా ఆయనతో పాటు హీరోయిన్గా చేస్తే స్టోరీస్ డెఫినెట్లీ ఐల్ డు. నో ఇష్యూ. వరలక్ష్మి గారు ఎస్. అయ్యో మళ్ళీ మీరా? మీ పెర్ఫార్మెన్స్ ఎవరు లేదా ఇక్కడ? వరలక్ష్మి గారు హాయ్, మై నేమ్ ఇస్ శరత్ అండి. నా డాడీ పేరు నా డాడీ పేరు చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే లేదు సురేష్ సార్ చెప్పండి సార్. సీనియర్ లక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గర్ల్, తెలుగు గర్ల్ అని అనుకుంటారు. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది, బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్నీ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది కదా. యాక్చువల్లీ SVSC మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది, ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ కానీ మీరు షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని? నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు ఇంకోసారి రిలీజ్ అయితే ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను ఉంది, మైండ్లో ఆయనకు థాట్ ఉంది, చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు, అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి పద్మభూషణ్ వచ్చిన తర్వాత ఇద్దరు ఆయనకి విష్ చేయటం. ఐ స్పోక్ టు బాలయ్య సార్. In fact, my husband Nick also spoke to Balaya sir and said, sir, I'm a big fan of your recent song చెప్పేసి ఆయన మాట్లాడారు. బట్ సో అది కూడా మాట్లాడారు. సో బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్ బికాజ్ ఐ థింక్ ఆయన ఫిల్మ్ కెరియర్ని పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెల్ డిజర్వింగ్ బికాజ్ ఒక క్యాన్సర్ హాస్పిటల్లో అండ్ ఐ సీన్ హౌ మచ్ హీఈస్ డూయింగ్. సో ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది, సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది, బట్ ఇంకొక మంచికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద అవార్డ్. అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ మీడియా నుంచి. హలో మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు, అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్హాన్స్ అయింది, చాలా ఎన్హాన్స్ అయింది మీ ఇమేజ్. అవన్నీ దాటుకొని ప్రమోషన్కి రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ డిసిషన్ ఎంత హెల్తీగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఈ మైండ్ సెట్. ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారు అనేది కాస్త వివరంగా చెప్తారా? నేను చెప్పినా సార్, ఇద్దరికి వేర్ ప్రొఫెషనల్. గుడ్, దట్స్ ఆల్ దేర్ ఇస్ టు దట్. అంజలి గారు, వరలక్ష్మి గారు, నా పేరు ప్రజావాణి అండి. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ నాకు పడుంటే బాగుండేది అని యాక్చువల్లీ డోంట్ నో కదా ఏ సీన్ పడిందని. అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు షీ ఇస్ గాట్ సెపరేట్. ఇప్పుడు చూసేసిన తర్వాత మూవీ లేదు అట్లా. ఐ డోంట్ థింక్ వేర్ ఎన్వియస్ అండ్ జెలస్ దట్ వే, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చేది ఒక పెద్ద విషయము. సో మేము వచ్చి దాంట్లో చూసేటప్పుడు ఇదంతా వచ్చింటే అంత ఫీలింగ్ అంతా ఎవరికి లేదు. సో వీ వర్ లైక్ అయ్యో సినిమా వచ్చింది అసలు నిజంగా చెప్పంటే వీ వర్ జస్ట్ టాకింగ్ డౌన్. మేమిద్దరు యాక్ట్ చేసి అసలు చూడడం లేదు, బికాస్ సినిమా వచ్చి ఫస్ట్ టైం వీఆర్ ఆల్సో సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్ ఆన్ Jan 12th ఓన్లీ వీ సా ఇట్. సో సినిమా అన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ కామెడీతో వెళ్ళిపోయింది, సంతానం గారు కామెడీతో వెళ్ళిపోయింది, మనగోరతో కామెడీ. సో వీ డిడ్ంట్ ఈవెన్ సో మచ్ సో ఫాస్ట్ హ్యాపెన్, వీ డిడ్ంట్ ఈవెన్ సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో అంతంత జెలసీ అంతా ఏం లేదు. అంజలి గారు సేమ్ ఆన్సరా? లేదు, నేను యాక్చువల్గా ఫీల్ అయ్యారు. సేమ్ ఆన్సర్ కాదు, వేరే ఆన్సర్. నేను అలా అస్సలు ఫీల్ అవ్వలేదు. అంజలి గారు, యాక్చువల్గా దట్ ఇస్ ద కేస్. ఎందుకంటే
తన క్యారెక్టర్ ఇందాక తను చెప్పినట్టు నేను ఇండియన్ వర్షన్, తను వెస్టర్న్ వర్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి ఏ సీన్స్ మార్చలేం, దానికి దీనికి మార్చలేం. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ ప్లేయింగ్ మాధవి అండ్ షీఈస్ ప్లేయింగ్ మాయా. సో మాధవి కాన్ బి మాయా, మాయా క్యాన్ బి మాధవి, సింపుల్ అంతే. అంజలి గారు అండ్ వరలక్ష్మి గారు ఇద్దరికి కూడా ఓకే అంటే ఎవరో కన్ఫ్యూజ్లో ఉంటారు కదా అని. సో యాక్చువల్గా మాకు మీ ఇద్దరు వాయిస్లో కూడా ప్రెజెంట్ ఉన్న సినారియోకి యువర్ వాయిసెస్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సినిమాస్. అంటే ఆ వాయిసెస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈ ట్రైలర్లో చూసుకుంటే మాకు ఎక్కువగా మీది ఆ పోర్షన్ ఏం కనబడలేదు. డైలాగే లేదు మనకి. లేదు, అదే అంటున్నా. సో మూవీలో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్ ఏంటి? Characters like she just said that she's playing an Indian version of the heroine, Indian portion. I'm playing the Western portion. And voice, I think, obviously it's 12 years cinema anti, so there's a lot of also issues that are surrounding it. Cinema ochide ochi oka pedda vishayam, adi oka pedda hit avudi, inka pedda vishayam, and now they're trying to bring it to Telugu audience. So maybe sometimes some things you have to sacrifice or adjust. Cinema is all about adjusting, so I think that way you have to look at it. అంజలి గారు, పోస్టర్ చూస్తే మాకు బృందావనం పోస్టర్ లుక్ లాగా అనిపిస్తుంది ఇది ఇటువైపు. తెలుగు విత్ 2 హీరోయిన్స్. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కామెడీ అంటున్నారు. సో ఫుల్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, అదర్ కమర్షియాలిటీస్? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మూవీలో. అంటే కమర్షియల్ ఈజ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు ఇందులో మీరు చూసే జోనర్ ఏముంటుంది అంటే మోస్ట్లీ మెయిన్లీ కామెడీ ఉంటుంది. అండ్ కామెడీ ఈజ్ వాట్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సుందర్ సార్ ఫోర్టేనే కామెడీ, ఆయన అందులో కింగ్. సో అది మీకు మెయిన్ ప్లాట్ కింద తీసుకువెళ్ళి దాంట్లో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేశారు. సో ఇట్స్ బేసిక్గా ఒక ఎంటర్టైనర్. అండ్ మీకు యాక్షన్స్ నచ్చితే విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మీకు కామెడీ ఇష్టము, నాకు సినిమా చూసి నవ్వుకుంటే చాలా రోజులైంది అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ యూ కెన్ గో అండ్ లాఫ్ ఫర్ 22.5 hours అండ్ కమ్. అండ్ సోను సూద్ గారు ఉన్నారు అండ్ అవును సుబ్బరాజ్ గారు. సో అవును. సో వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్. సోను సూద్ విలన్ గా ప్లే చేస్తున్నారు. అండ్ సుబ్బరాజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తనకి విశాల్కి మధ్యలో ఉండే ఒక చిన్న ఏమంటారు ఒక కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ మీరు చూడడానికి లైట్ హార్టెడ్ గా ఫన్ గా ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి. సోను సూద్ ఆబ్వియస్లీ మెయిన్ విలన్ అండ్ ఆయన పార్ట్ సీరియస్ గా ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆయన చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. అంజలి గారు ఇక్కడ మేడం, ఇప్పుడు ఈ మూవీ అనేది 12 years బ్యాక్ తీసారనమాట. దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి, చాలా హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, అన్నీ ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు అనేవి హిట్ అవ్వట్లేదు మేడం. ఒకప్పుడు స్టోరీ 12 years బ్యాక్ తీసినా ఇప్పుడు హిట్ అవుతున్నాయి అంటే అంత బాగుంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే అప్పటి స్టోరీసే బాగుంటున్నాయని అనుకుంటే ఏమంటారు? అంటే ఆడియన్స్ ఏం చూస్తే అదే హిట్ కదా. ఇప్పుడు ఆడియన్స్ ఏం మెంటాలిటీలో ఉన్నారు, ప్రస్తుతం ఏం చూడాలని ఇష్టపడుతున్నారో అదే హిట్. సో ఏం చూడొద్దు, ఇది నాకు ఎంటర్టైనింగ్గా లేదనుకుంటే అది ఫ్లాప్, అంతే. అలాగే మనం వెళ్ళేది. సో ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ చూసి నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది తమిళ్లోని బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తెలుగులోకి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్, ఓకే అంత పెద్ద హిట్ అయింది, దాన్ని ఇక్కడ తెలుగులోకి తీసుకొస్తే తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు. బికాజ్ ఇక్కడ నాకు తెలుగు ఆడియన్స్ చాలామంది నన్ను తమిళ మూవీ గురించి అడిగారు. ఇక్కడ మన హైదరాబాద్లో ఆ సినిమా చాలా బాగా ఆడుతుందంటే కదా, ఆ సినిమా హిట్ అంటే కదా, ఇప్పుడు వస్తుందా, ఇక్కడికి వస్తుందా అని. సో ఇక్కడికి తమిళ్ కంటే తెలుగులోకి తీసుకురావడం ఇంకా బెటర్ కదా, ఆడియన్స్కి కూడా లాంగ్వేజ్ రీచ్ ఉంటుంది కదా అనే రీజన్కి మేము తెలుగుకి డబ్ చేసింది. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, అన్నీ మారుతున్నాయి. అంటే మారి మళ్ళీ వెనక్కి అక్కడికే వెళ్ళాము అనేది కూడా డౌట్. ఓకే, డిన్నర్ టైం అయింది అందరికి. డిన్నర్ టైం 9 o'clock అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.